నమస్కారం డి న్యూస్ కు స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ఘనంగా ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిల్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వినాయక చవితి మహోత్సవాలు. బుడమేరు ముంపు బాధితులకు మద్దతుగా వైసీపీ నాయకులు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ప్రచారాలు నమ్మవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కళాకారులు నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలాపనలు చేసి సందడి చేశారు. చిన్నారులు చేసిన వినాయక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన భరతనాట్యం ప్రదర్శన భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కమిటీ ఆర్గనైజర్ కె రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ఆర్గనైజర్ అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, గత 7 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
బుడమేరు ముంపు బాధితులకు మద్దతుగా వైసీపీ నాయకులు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యానికి వ్యతిరేకంగా విజయవాడలోని పలు కాలనీల్లోని ఈ నిరసన ప్రదర్శన జరిగింది. వైసీపీ నేతలతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నందివెలుగులో మంత్రి నాదెండ్ల మనోహర్, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి స్మార్ట్ కార్డుల సేవలు అందిస్తున్నామని, తద్వారా రాష్ట్రంలోనే 4 కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పిన హామీ ప్రకారం అందరికీ సిలిండర్లు సబ్సిడీ అందజేస్తున్నామని వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని అన్నారు. వారందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. ప్రతి ఇంటికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. గత 3 నెలలుగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 5 రోజులు ముందుగా వారి ఇంటి వద్దకు రేషన్ సరుకులు అందజేస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుడు ఎప్పుడు సరుకులు తీసుకున్న సమాచారం వెంటనే ప్రభుత్వానికి చేరుతుంది. రాష్ట్రంలోని 29,000 చౌకధర దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు ప్రజలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చు. పోర్టబిలిటీ సౌకర్యం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ కార్డులను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమల్లోకి తీసుకొస్తున్నాం. అలాగే పెన్షన్లు 4,000 రూపాయలను అందజేయడం అనేది యావత్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. తల్లికి వందనం ద్వారా ఒకే రోజున 10,000 కోట్లను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. అన్నదాత సుఖీభవ ద్వారా దాదాపు 3,175,000 కోట్లకు పైగా నగదును రైతులకు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. వీటికి తోడు అభివృద్ధి ఎక్కడ ఆగకుండా అమరావతి, పోలవరం కానీ, రాష్ట్రంలోని రోడ్లు మరమ్మతులు, నిర్మాణాలు కానీ చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు మేము తెనాలి నియోజకవర్గం నందివెలుగులోకి రావాలంటే ఎంత ఇబ్బంది పడ్డామో మాకు, మనోహర్ గారికి బాగా తెలుసు. కానీ ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి అందరూ గమనించాలి. ఇలా అన్ని వర్గాలను మెప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం అనేదేనని వారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి, అంటే దాదాపు 4,42,00,000 మందికి ఈరోజు తెల్ల కార్డులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గతంలో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఒక వ్యవస్థని దుర్వినియోగం చేయడం కోసం లోతుగా ఒక మాఫియా క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఇది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొంతమందికి అందే విధంగా, ఆ వ్యవస్థ ద్వారా కొంతమంది లబ్ధి పొందే విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి కోసం పారదర్శకంగా, నిజాయితీగా ప్రభుత్వం అందించే ప్రతి కార్డుదారుడికి, అది బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి,
నూనె కానివ్వండి, రేపటి రోజున మీకు కందిపప్పు కానివ్వండి, ఇది ప్రతి కుటుంబానికి అందే విధంగా నేను చేస్తున్న ప్రయత్నంలో ఈ స్మార్ట్ కార్డులు ఈరోజు తీసుకొచ్చాను. ఈరోజు గుంటూరు జిల్లాలో 5,83,000 మందికి మనం ఈ కొత్త రైస్ కార్డులు ఇస్తున్నాం. ఈ కొత్త స్మార్ట్ కార్డు ద్వారా అక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, మీకు ఇచ్చిన కార్డు నంబర్ ప్రత్యేకంగా గతంలో కన్నా ఇప్పుడు చాలా క్లియర్గా స్పష్టతగా కనపడుతుంది. గతంలో మీ గురించి పట్టించుకోలేదు, వాళ్ళ ఫోటోల గురించి పట్టించుకున్నారు. వాళ్ళ పార్టీ రంగులు, వాళ్ళ పార్టీ ఫోటోలు, దానికోసం పరిమితం అయ్యారు. కానీ సమాజంలో లబ్ధిదారులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, ఎటువంటి కార్యక్రమం చేస్తే లబ్ధిదారులకు బెనిఫిట్ అవుతుందో దాని గురించి వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పిన మాట ఇదే. ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేశారో, ఎవరైతే మహానుభావులు మన కోసం ఈ వ్యవస్థను సృష్టించారో, ఆ వ్యవస్థల్ని ముందు మనం కాపాడుకుందాం. ఆ పొరపాటు మనం చేయొద్దు. అందుకనే ఈ కార్డు పైన మీరు చూసే ఉంటారు, ఎవరి ఫోటోలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4 జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశంలో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలనపై సమగ్ర చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ పథకాల అమలుపై పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇదే రోజున వాతావరణ శాఖ హెచ్చరించిన నిర్లక్ష్యంగా వ్యవహరించి వరదలకు కారణమైందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజలు 15 రోజుల పాటు నిద్రాహారాలు లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డారన్నారు. కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచింది ఆగస్టు నెలలోనే అని, వరదలకు ప్రజలు ఇబ్బందులకు గురైంది ఆగస్టు నెల ఆఖర్లోనే అని ఆయన చెప్పారు. గత ఏడాది ఇదే రోజు వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించిన, వాళ్ళు చెప్పిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వర్షాలు పడి వరదలు వస్తాయి, ప్రజలందరూ గారా జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఆ రోజు వాతావరణ శాఖ హెచ్చరించిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి మా విజయవాడ నగరం కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి పూర్తిగా జలమయం అయ్యి ఏదైతే 95-96లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారో ఇదే నెలలో ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి సంవత్సరం కాలం పూర్తయింది. ఏదైతే ఎంతోమంది నష్టపోయి వాళ్ళు ఇల్లు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, జీవన ఉపాధి పోగొట్టుకుని దాదాపుగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వరద నీళ్ళల్లో, బురదలో భోజనాలు సరిగ్గా లేక, ఆరోగ్యపరంగా కానివ్వండి, జీవనోపాధి పరంగా కానివ్వండి, ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానీకం, మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం కాలం క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోలు చేశారు,
డ్రామాలు వేశారు. నేను బస్సులోనే ఉన్నాను, క్రేన్ ఎక్కాను, క్రేన్ తోలాను, క్రేన్ బకెట్లో కూర్చున్నాను, పులిహోర పొట్టలో అందించాను, పెరుగన్నం పొట్టలో అందించాను, నేనే చేశానని చెప్పని నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల. ఎవరిగ్గర సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు పొడిసింది ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే ఆ రోజు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గర మా పార్టీ తరఫున మేము ₹1 కోటి నిత్యావసర సరుకులు వస్తువులు పంపిణీ చేసాం. మేమేం అధికారంలో లేమే, మేము ఓడిపోయినా ఏ ప్రజానికం కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అండగా ఉంటానని చెప్పని మాట ఇచ్చారో, మేము ముందుకొచ్చి ₹1 కోటి ప్రకటించి ఆ ₹1 కోటి గర నిత్యావసర సరుకులు వస్తువులు అందించాం. మీరేం చేశారు? విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిలెన్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని, 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎస్వీపీలో భాగస్వాములయ్యారని వెల్లడించింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా విద్యారంగం నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్ మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ యొక్క పర్యటన దోహదం చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన భవన నిర్మాణ కార్మికుల కష్టాలు మాత్రం పరిష్కారం కాలేదని సిఐటియు సెంట్రల్ అధ్యక్షులు దుర్గారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అప్పారావు అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకుంటామని, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేటికి వారిని ఆదుకోలేదన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైందని, ఇసుక ఇప్పటికీ సమస్యగానే ఉందని, భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో, నిర్మాణాలు తగ్గిపోవడంతో కార్మికులు అర్ధాకులతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ విజయవాడ సెంట్రల్ నగర 11వ మహాసభ సెంట్రల్ నియోజకవర్గంలోని కృష్ణా హోటల్ సెంటర్ ఎంబీ భవన్ లో జరిగింది. సభలో పాల్గొన్న సిఐటి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రతి నిర్మాణం పైన 1% భవన్ నిర్మాణ సెన్స్ అని యాజమాన్యం నుంచి వసూలు చేస్తోంది, కార్మికుల కోసం అని అన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా ఖర్చు పెట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ₹1 ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, మున్సిపల్ కార్మికులకు కూడా అదే రకమైన ప్యాకేజీని కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఖర్చు చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు భవనాలు కడతారే గానీ వారికి సొంత భవనాలు లేవని చెప్పారు. సెంటు స్థలం కాదు 2 సెంటు స్థలాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదని,
టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకొని ఇల్లు ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారని, కానీ గ్యాస్ డబ్బులు సగం మందికి పడలేదని, తల్లికి వందనం చాలా మందికి ఇంకా రాలేదని, ఆడవారికి ఇచ్చే భరోసా 1500 రూపాయలు లేదని, నిరుద్యోగ భృతి లేదని, సంక్షేమ బోర్డు లేదని, విద్యుత్ బిల్లులు పెరిగాయని, ఇదేనా సూపర్ హిట్ అంటే అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఉద్యమం చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రోజున సెంట్రల్ సిటీ మహాసభ భవన నిర్మాణ కార్మిక మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా కార్మికులకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, వచ్చే నెల 15వ తారీఖు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా. దీనికి రాష్ట్ర కమిటీ పిలుపు. ఈ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా సమీకరించేదానికోసం, అలాగే మా సంక్షేమ బోర్డుని తెరిపించేదానికోసం, అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం అని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఏంటంటే, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం బహిరంగ సభలోనే మా కూటమి ప్రభుత్వం రాయంగానే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తే కాదు, నా సొంత నిధుల్లో ₹1 కోటి సంక్షేమ బోర్డుకి నేను విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పి ఉదారంగా చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 11వ మహాసభ సింగినారు మాకినేని బసవపున్నయ్య భవన్లో జరుగుతుంది. ఇవాళ బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మికులు పూర్తిగా పనులు కోల్పోయి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు. ఎక్కడ ఏ అడ్డాకి వెళ్ళి అడిగినా సరే మాకు పనులు ఉండట్లేదు, మా కుటుంబాలను పోషించుకోవటం చాలా కష్టంగా మారిందని చెప్పని ఇవాళ బిల్డింగ్ రంగ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులకి న్యాయం చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు అయినా సరే మెటీరియల్ ధరలు, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బిల్డింగ్ రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడారు. తమ జీవితాలు సమాజ సేవకు అంకితం చేసిన మహనీయుల పేర్లను జిల్లాలకు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సర్దార్ గౌత లచ్చన్న, శ్రీకాకుళం జిల్లా కృష్ణ వంగవీటి మోహనరంగ, కృష్ణా జిల్లా గుంటూరు గుర్రం జాషువా, గుంటూరు జిల్లా పల్నాడు కనగంటి హనుమంతరావు, పల్నాడు జిల్లా కర్నూలు దామోదరం సంజవయ్య, కర్నూలు జిల్లా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ అనంతపురం జిల్లాగా పెట్టాలని కోరారు. ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టడం ద్వారా సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఇనుముడింపజేసే విధంగా ఉంటుందని సూచించారు. ఈ విషయంపై సానుకూల దృక్పథంతో ఆమోదించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మిక్కిలి కోరుతున్నామని అన్నారు. ప్రతిపాదించిన పేర్లను జిల్లాలకు పెట్టకపోతే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ దాన్గౌడ్, కో చైర్మన్ కన్వీనర్లు బోడపాటి పెదబాబు, కాకిలేటి హరినాథ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మరి గౌరవ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం, మరి గౌరవ మంత్రిమండలి ఉపసంఘానికి మరి వివిధ జిల్లాల యొక్క పేర్లు మరి మా సోషల్ జస్టిస్ ఫోరం, అదేవిధంగా కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదికల పక్షాన సంయుక్తంగా మేము కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం వారికి సమర్పించడం కోసం ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పనిచేస్తున్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా జిల్లాల పేర్లు సంబంధించి మరి మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తూ ఉంది. దాని ద్వారా మరి జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు కొన్ని ప్రతిపాదనలు మేము సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన సూచించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయులు, పుణ్యపురుషులు, చారిత్రకమైనటువంటి వ్యక్తులు, చిరంజీవులు, అలాంటి వ్యక్తులకి మరణం లేదు, వాళ్ళు జీవించే ఉంటారు.
వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచన విధానం మరి కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళని మరి చారిత్రక పురుషులుగా మహనీయులుగా వాళ్ళు చేసిన త్యాగాల్ని వాళ్ళు పొందిన అమరత్వాన్ని వాళ్ళు చేసినటువంటి మరి పరిపాలన కావచ్చు సంస్కరణలు కావచ్చు వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేర్లు అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక పక్షాన మరి మంత్రివర్గ ఉపసంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి సహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉత్సవాలు జరిగిన రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ అన్నారు. ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం చేయటం అనేది సామాన్యమైన కృషి కాదని వారి భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం 64 డివిజన్ కంట్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చవితి ఉత్సవాల భాగంగా నిత్య అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి, నగరం రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఏదైతే ధ్యేయంతో పనిచేస్తుందో దానికి మద్దతుగా వాళ్లకు తోచిన విధంగా ప్రజలందరితో మమేకమై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమ ఆర్గనైజర్ అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారం కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్ వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పొలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టం శెట్టి నాగపణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి సోదరులు అల్లు మహేష్ గారు కానివ్వండి, కాకొల్లు రవికుమార్ కానివ్వండి, అలాగే నరేంద్ర గారు కానివ్వండి, అట్లాగే చాలామంది వారి యొక్క మిత్ర బృందం, మరి చాలామంది మహిళలు కూడా ఈ యొక్క సేవా సమితిలో భాగమై ఉన్నారు. అందరి యొక్క సమిష్టి కృషి మరి ఎంతో గొప్పగా గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా మరి నిత్య అన్నదానం చేయటం అంటే మరి సామాన్యమైన కృషి కాదు. అది వారి యొక్క భక్తిభావానికి, వారి యొక్క శాంతి సౌభ్రతత్వానికి ఆ భగవంతుడు కూడా ఎల్లవేళ సహాయం చేసి నిజం. మరి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా కంట్రిక ప్రాంతం అంటే చాలామంది పేద వర్గాలు నివసించే ప్రాంతం. మరి ప్రభుత్వం వారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి నిత్యంగా అన్నదానం కాకపోయినా తక్కువ రేటుకి భోజనం పెడుతున్నా కూడా ఈ అన్నదాన పథకానికి ఆదరణ ఉందంటే మరి వీళ్ళు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క లక్ష్మీ గణేష్ సేవా సమితి మరి అందరికీ కూడా ఈ ప్రాంతంలో సుపరిచితమే. చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గన్నె ప్రసాద్ గారిని ఈరోజు నా 5వ రోజు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. దాని నిమిత్తం గన్నె ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా 9 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆదివారం సాయంత్రం ఈరోజు సూర్య భగవానునికి అభిషేకాలు, సాయంత్రం ఈరోజు భరతనాట్య కార్యక్రమం,
ఈరోజు కార్యక్రమం జరుగుతాయండి. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవాళ 5వ రోజు అయిన ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్చనా కార్యక్రమాలు, అభిషేకాలు కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ గౌరవనీయులు గన్నే ప్రసాద్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమాలు ఉన్నాయి. కావున భక్తులు వేలాదిగా విచ్చేసి పాల్గొనవలసిందిగా, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు కార్యక్రమం వచ్చి సూర్యభగవానికి అర్చన, అభిషేకాలు జరిగినాయి. ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రసాద్ గారు వచ్చారు. ఈరోజు ఈవినింగ్ వచ్చి క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టామండి. రేపు శివుడికి అన్నాభిషేకం ఉందండి. నైట్కి దీపోత్సవం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొంటున్నారండి. మహిళలందరూ చాలా సంతోషంగా. సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలని హీరో మంచు మనోజ్ సూచించారు. కులాలను రూపుమార్చాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్టూడెంట్ ట్రైబ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యా సదస్సుకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరిలో ఒక హీరో ఉంటాడని, ఆ హీరోని మేల్కొల్పితే అద్భుతాలు సృష్టించడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఒకే లక్ష్యంతో ముందుకు సాగే క్రమంలో ఏదైనా అడ్డంకులు ఎదురైతే నిరాశ చెందుతారని సూచించారు. తాను తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో హిట్, ఫ్లాప్లు అనేవి సహజంగా ఉంటాయని, ఒడిదుడుకులు ఎదురైన సమయంలో మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే విషయంలో తాను ముందుంటానని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలని, ముఖ్యంగా మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. తాను నటించిన మిరాయి చిత్రం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుందని, ఆ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థికి 30,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ ను ఆయన ఉచితంగా అందజేశారు. అందరికి నమస్కారం. ఎన్ని ఫంక్షన్కి వెళ్ళినా, ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళినా ఈ స్టూడెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చే కిక్కు, ఎనర్జీ అది వేరే. అందుకే స్టూడెంట్స్ వచ్చేప్పుడు నాకు స్టూడెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే నా ఉన్న సొక్కలో ఏది కలర్ఫుల్ సొక్క అని చెప్పి వేసుకుని వచ్చేది. మినిమం కలర్ మెయింటైన్ చేయాలి. సో ఇలా కాలేజ్ ఫెస్ట్లు ఇవన్నీ చూస్తుంటే నా రోజులు గుర్తు వచ్చేది. నేను ఇంటర్లో చదివేటప్పుడు ఇలా కాలేజ్ ఫెస్ట్లోకి వచ్చినప్పుడు తిరుపతిలో, అప్పుడు ఆ ఫెస్ట్కి ఏలూరు నుంచి కూడా కాలేజీలో అలా వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిని చూసి మనసు పడిపోయింది నాకు. సో ఓకే, చెప్పే ధైర్యం లేదు. అప్పుడు ఫోన్లు, గీళ్ళు అవి లేవు. సో ఏం చేయలేక సరే ప్రతి ఈవెంట్ ఏ ఈవెంట్ ట్రాక్ చేసుకొని, సో ఇయర్లీ ఆ 3 ఈవెంట్ జరుగుతుంది ఆ గ్రూప్ది. 3 ఈవెంట్లు వెళ్తున్నాను, చూస్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నారు, ధైర్యం సరిపోలే. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చాం. ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళా, సెకండ్ ఈవెంట్కి వెళ్ళా, థర్డ్ ఈవెంట్ ఏం రాలేదని కనుక్కుంటే పెళ్ళి అయిపోయింది అన్నారు. సో అప్పటి నుంచి ఫెస్టివల్కి వెళ్ళడం మానేశారు. అండ్ ఆ తర్వాత ఇంకా లైఫ్ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేసి ఇంకా ఫైనల్ సెమిస్టర్ లో నేను సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ వస్తుందన్నారు. నేను దండం పెట్టి అది నీ జీవితం కాదు కదా, ఇంక 20 సంవత్సరాలు రాస్తూనే ఉంటారంటే నాకు డిప్లొమా చాలని నా కంప్యూటర్ గ్రాఫిక్స్ వరకు తీసుకొని మారిపోయాను. బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నాను ఇది, ఈరోజు ఇలా ఫెస్ట్ కి వచ్చారు, అందరూ బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ మార్క్స్ తెచ్చుకోండి, ఇవన్నీ నేను ఆ కేటగిరీ కాదు అని చెప్పేదానికి ఇక్కడ రాలేదు. ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం 25,000 రూపాయలు చెల్లించాలని సిఐటియు నాయకులు ఎం హనుమంతరావు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 20ని రద్దు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉచిత బస్సు వల్ల కార్మికుల ఆదాయం సగానికి సగం పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ సితారా సెంటర్లో ధర్నా నిర్వహించారు. సిఐటి అనుబంధ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ నగర కార్యదర్శి ఎస్డి కర్మిల్ల, నగర నాయకుడు ఎం హనుమంతరావు నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులందరికీ 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 20ని రద్దు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సిఎన్జి ఆటోలకు సబ్సిడీపై గ్యాస్ ను అందించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాడ్జీలతో సంబంధం లేకుండా ప్రతి ఆటో కార్మికులకు 25,000 రూపాయలు చెల్లించాలని కోరారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికులు రోజు 300 రూపాయల ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో కృష్ణ, తులసి, చంటి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు తీసుకొచ్చింది. ఉచిత బస్సు వల్ల మా ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. గతంలో అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేశారు. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే ఉచిత బస్సు ప్రారంభించారో ఆ రోజునే ఆటో కార్మికులు కూడా తీపి కబుర్లు చెప్తామన్నారు. కానీ ఇంతవరకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి 15 రోజులైనా సరే ఆటో కార్మికులను ఆదుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఈ రోజున విజయవాడ పశ్చిమ సిటీ సితారా సెంటర్లోనే ఆటో కార్మికులు సిఐటియు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సిఐటియుగా నిరసన కార్యక్రమం పిలిపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మికులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఆటో కార్మికుల్లో డిగ్రీ చదివి, పీజీలు చదివి ఉద్యోగం లేక జీవనోపాధి మీద ఆధారపడి జీవనం పూర్తి కోసం ఆటో కార్మికులు ఈ జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఈ ఆటో కార్మికులను ఆదుకునే పరిస్థితిగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఆటో కార్మికులు ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ బస్సు వదిలినప్పుడు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పినప్పుడు ఆటో కార్మికులు ప్రతి కార్మికుడికి 15,000 రూపాయలు వేస్తానని ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆటో కార్మికులకి ఏ డబ్బులు వేయకన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున ఫ్రీ బస్సులు వదిలేరు కనుక ఆటో వాళ్ళు ఇది ముందు 600, 700 తోలుకునేవాళ్ళు ఈ రోజున 200, 300 తోలలేని పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు ఆటోలు తోలలేకపోయి రేపొద్దున్న కిస్తీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు మీరు గమనించాలనిగా నేను కోరుకుంటున్నా. చూడండి, ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యారేజ్ వద్దకు 2,59,086 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా అందులో కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 8,227 క్యూసెక్లు, కృష్ణా పశ్చిమ కాలువకు 5,009 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరు కాలువలకు 13,236 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని నిల్వ ఉంచి మిగిలిన 2,45,850 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ఘనంగా ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిల్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వినాయక చవితి మహోత్సవాలు. బుడమేరు ముంపు బాధితులకు మద్దతుగా వైసీపీ నాయకులు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్.
నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ప్రచారాలు నమ్మవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.